హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కడపలో మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వరాలు జల్లు కురిపించారు. ఆయన ఎన్నికల ముందు ఏ మేనిఫెస్టోతో ముందుకు వెళ్ళారో అవన్నీ ఇప్పుడు పూర్తిగా అమలు కాబోతున్నాయి. నిజం చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 1 ఇయర్ అవుతుంది. ఇటు ప్రజల నుంచి అటు ప్రతిపక్షం నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షం అయితే బటన్లు నొక్కడం, డబ్బులు ఇవ్వడం అంత ఈజీ కాదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోలో ఒక్క పెన్షన్ పెంపు మినహా ఏది సరిగ్గా అమలు కాలేదు. కానీ ఈ మహానాడు వేడుకలో ఏ పథకం ఎప్పుడు అమలవుతుందని క్లారిటీగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అయితే జూన్ 12న తమ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చేలా తల్లికి పిల్లలకి ఆనందపరిచేలా శ్రీకారం చుట్టబోతున్నారు. అన్నదాత సుఖీభవ ప్రతి ఏటా ప్రతి రైతుకి 20,000 వేస్తామని ప్రకటించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం 2,000 ఎప్పుడు వేస్తే మేము 18,000 జత చేసి 20,000 ప్రతి రైతుకి పంపిస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ కూడా జూన్ నెలలో విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విత్తనాలు కొనుక్కోవడానికి ఎంతో ఉపయోగపడతాయని ప్రతి రైతుకి విత్తనాలు వేసే ముందే విడుదల చేస్తారు. సో అన్నదాత సుఖీభవ కూడా జూన్లోనే విడుదల కాబోతుంది. ప్రతి రైతుకి ఎంతో ఉపయోగపడుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ 2 సార్లు డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేశారు. ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే తెలంగాణలో ఆల్రెడీ ఈ పథకం విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. అక్కడ సమస్య వచ్చాయి కాబట్టి ఇక్కడ కూడా అక్కడలాగా రాకూడదని వాటిని పరిష్కరించేలా డిలే చేశారు. అసలు ఈ పథకం రాష్ట్రం వరకు తిరిగేలా చేస్తారా, ఒక జిల్లా వరకే పరిమితం చేస్తారా అనేది ఇంకా త్వరలో విశేషాలు అయితే వస్తాయి. స్వాతంత్రం రోజే ఎందుకు ఈ పథకం ప్రారంభిస్తున్నారంటే ఆడవారు కూడా స్వతంత్రంగా తిరగాలనేదే ఆయన సూచన. ఉచిత గ్యాస్ పథకం ప్రతి ఏటా 3 సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. మొదటి సిలిండర్ ప్రకటించిన తర్వాత కొంతమందికి అమౌంట్ అయితే జమ అయింది, ఇంకొంతమందికి అమౌంట్ జమ అవ్వలేదు. రెండో సిలిండర్ విడుదల చేసిన తర్వాత కూడా ఇలాంటి సమస్య వచ్చింది. ప్రతిసారి ఇలాంటి సమస్య రాకూడదని 3 సిలిండర్ల డబ్బులు నేరుగా అకౌంట్లోకి జమ అయ్యేలా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. మహాశక్తి పథకం 18 సంవత్సరాలు దాటిన పేద మహిళలకు ఈ ప్రతి నెల 1,500 ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. ఈ పథకం P4 ప్రకారం ఎవరైతే పేదలు ఉన్నారో వారిని గుర్తించి ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ పథకం కూడా త్వరలో విడుదల చేస్తే ఇంకా బాగుంటుందని తెలియజేస్తున్నాం. ఇలా కడపలో మహానాడులో ప్రభుత్వ పథకాల జల్లు కురిపించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకాలన్నీ త్వరలో అమలు అవ్వాలని కోరుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.